రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై స్వచ్ఛంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. సంస్థల ఎన్నికలు అనేది ఇది కాంగ్రెస్ పార్టీ గురించో లేదా రేవంత్ రెడ్డి గురించో ప్రకాష్ రెడ్డి గురించో పరీక్ష కాదు. ఇది ప్రజలే వాళ్ళ యొక్క భవిష్యత్తుకు ఈ కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి, ఈ కాంగ్రెస్ ను మరి స్థానిక సంస్థల్లో గెలిపించుకోవాలి అని ఒక పట్టుదల రావాలంటే ఒక రకంగా ప్రజల యొక్క భవిష్యత్తు గురించి కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా గెలవవలసిన అవసరం ఉంది. దాని ద్వారా స్థానిక శాసనసభ్యుడిగా నన్ను, అదే విధంగా ముఖ్యమంత్రిగా గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారిని మీరు ఒక రకంగా బలోపేతం చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మనకు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ధైర్యంగా తీసుకొని ముందుకు పోవడానికి దోహదపడుతుందనే విషయం కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలలో కూడా మీరు బలంగా తీసుకుపోవాల్సిన అవసరం. స్థానిక సంస్థలలో మంచి మెజార్టీ తీసుకొచ్చుకున్నాం. మెజార్టీ కాదు, 100% మనం సర్పంచులు గెలవాలి, వార్డు మెంబర్లు గెలవాలి, మండల పరిషత్తులు మనం గెలవాలి. గెలిస్తేనే రేపొద్దున మీకు ఇంకా రాబోయే రోజులలో ఈ 3 సంవత్సరాలు 4 నెలల్లో మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు అనుకోవచ్చు ఎమ్మెల్యే గారిని గెలిపించడం, ఎంపీ గారిని గెలిపించడం ఇక మనకి అన్ని అభివృద్ధి అయిపోతాయి అనుకుంటే కూడా తప్పు. ఎందుకంటే స్థానిక సంస్థలలో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు సహకరించకుంటే కూడా నేను కూడా ఏం పని చేయలేదు. ఇవాళ మీరు అడిగారు ఇల్లు అన్నారు, రేపు పొద్దున ఎవరిని అధ్యక్ష ఇల్లు నేను ఇస్తా, కానీ ఎవరి అధ్యక్షతన అవి పంపిణీ జరుగుతాయి? ఇంద్రమ్మ కమిటీ ఉన్న సర్పంచ్ దానికి చైర్మన్.